మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలో ఉద్దేమర్రి గ్రామంలో బురిగల నరసింహ మణిత మరియు గుండాల అనురాధ లెట్ నరసింహ ఇందిరమ్మ గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమం మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోస్కాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, కౌన్సిలర్లు 8వ వార్డు దోస్కాల లతా వెంకటేష్, 9వ వార్డు పెద్దిరెడ్డి శ్రీలత వెంకటరెడ్డి, 21వ వార్డు రాజుగల్ల లతా భూపాల్, 10వ వార్డు గోవర్ధన్ రెడ్డి, 23వ వార్డు పులి ప్రభాకర్, 20వ వార్డు బొమ్మలపల్లి మల్లేష్ నాయకులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి, రాజరెడ్డి, వేమూరి విష్ణుగౌడ్, శ్రావణ్ గుప్తా, ఏ లక్ష్మణ్, శ్రీకాంత్ నాయక్, బాల నరసింహ, గురవయ్య తదితర నాయకులు పాల్గొన్నారు। ఉద్దేమర్రి గ్రామంలో ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు కౌన్సిలర్లు సందర్శించి పిల్లలకు పోషకాహారాలు సమయానికి అందుతున్నాయా లేదా అని అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు। మరియు ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు జిల్లా అధ్యక్షులు వద్రేష్ యాదవ్ కు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు। అంగన్వాడీ కేంద్రాన్ని మన ఏఎంసీ చైర్మన్ నరసింహ గారు మరియు అదేవిధంగా ఉద్యమారి 8వ వార్డు, 9వ వార్డు, అదేవిధంగా 21వ వార్డు మరియు 10వ వార్డు, 23వ వార్డు, 24వ వార్డు, 20వ వార్డు కౌన్సిలర్లు ఈరోజు విజిటింగ్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడానికి రావడం జరిగింది। ఈ ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం టీచర్ సునీత గారి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది, చాలా నీట్గా ఉంది। పిల్లలు కూడా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నట్టు మాకు కనిపిస్తుంది। కాబట్టి ఈ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం రోజువారీగా గుడ్డు మరియు తల్లులకు పోషకాహారం కూడా సక్రమంగా అందిస్తున్నట్టు మేము ఈ యొక్క ప్రదర్శనలో విజిటింగ్లో మాకు తెలిసింది। కాబట్టి ఇదే విధంగా ఈ కేంద్రాన్ని ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చే విధంగా టీచరు అన్ని సౌకర్యాలు కల్పించి ముందుకు పోవాలని టీచర్ను కూడా మేము అభినందిస్తూ ఈ కేంద్రాన్ని ఇంకా మంచి స్థాయిలో తీసుకుపోయి అందరికీ ఆదర్శవంతంగా ఉండే విధంగా పిల్లలను కూడా యాక్టివ్ చేసి వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు పోతుంది। అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యను అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థలకు దీటుగా, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీసుకుపోవాలని సంకల్పంతో ముందుకు పోతున్నాడు। ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయడం, అదే మండల స్కూల్లో కూడా మంచి స్కూల్ను ప్రైవేటుకు ఆదర్శవంతంగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాడు। కాబట్టి కింది స్థాయి నుంచి చిన్న పిల్లల నుంచే ఈ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ పిల్లలను తల్లిదండ్రులను ఆరోగ్యంగా ఉంచాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాడు। కాబట్టి ఈ అంగన్వాడీ కేంద్రం ఆయా కూడా మంచి పనులు చేసి పిల్లలను కూడా ముందు అన్ని విధాలుగా చూసుకోవాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను।